రాజాసింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. రాజాసింగ్ గారు ఎన్నిసార్లు ఆయనకు జైలుకి తీసుకెళ్ళినా బీజేపీ 3 సార్లు అప్పటికి బైకాట్ చేసినప్పటికి కూడా ఆయన బీజేపీకి స్వయంగా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళా కేంద్రం నుంచి తను సొంతగా తీసుకొని మళ్ళీ తిరిగి పదవి ఇచ్చేశారు. ఎందుకు? అక్కడ కట్టరు మనిషి ఆ ఏరియాలో కావాలి కాబట్టి రాజాసింగ్ మనం ఇది తీసుకోవచ్చు. అలాగే యోగి ప్రభుత్వం, ఈ యోగి ప్రభుత్వం కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు యోగి రాకముందు కనుక మనం 10 సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే బస్టాండ్లో బాంబు పేలుడు, రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు, పబ్లిక్ ఉన్న చోట బాంబు పేలుడు, మందిరాలలో బాంబు పేలుడు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడున్నాయి మరి బాంబులు? ఎక్కడ పేలుతలేవు కదా, అవన్నీ బంద్ అయిపోయినాయి. కారణం అలాంటి ముఖ్యమంత్రి స్టేట్కి ఉండాలి. కేవలం ఒక ఉత్తరప్రదేశ్కే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకు కూడా అలాంటి ముఖ్యమంత్రులు కావాలైతే భారతదేశం పునర్వైభవ స్థితికి వెళ్తుంది. భారతదేశం అన్నపూర్ణ మాతగా మళ్ళీ తిరిగి రూపొందుతున్నది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇవి సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అయిన తర్వాత మన తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, మరి ఇట్లాంటి సంచలనమైనటువంటి తీర్పులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి షూట్అవుట్ సైడ్ ఆర్డర్స్ని మీరేమైనా ఇవ్వగలుగుతారా, మీకు దమ్ముందా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు ఇలా వైరల్ అవుతా ఉన్నాయి. మరి వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్తే, రేవంత్ రెడ్డి అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ హీన చరిత్ర అంటారు దాన్ని. కాంగ్రెస్ హీన చరిత్ర గురించి మనం పెద్ద మాట అన్నారు ఏంటి స్వామి ఒకటేసారి? నేను షార్ట్ కట్లో చెప్పేద్దామని. అంతేనా? అంతే. కాంగ్రెస్ హీన చరిత్ర, ఆ కాంగ్రెస్ హీన చరిత్ర తీసుకుంటే మనం దాని గురించి కొంచెం తెలుసుకున్నట్టయితే మనకు అంతా తెలిసిపోతున్నది. కాంగ్రెస్ హీన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒక బద్మాష్ చరిత్ర. కాంగ్రెస్ వాళ్ళు కాదు, గాంధీ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ కానీ లేకుంటే వాళ్ళ తండ్రిని ఇంకా చాలామంది, ఇందిరమ్మ ఫిరోజ్ గాంధీ పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఫిరోజ్ ఖాన్కు గాంధీ ఎందుకు వచ్చింది, ఇందిరమ్మకు గాంధీ ఎందుకు వచ్చింది? పోనీ అదంతా పక్కకు పెడితే యుద్ధంలో మొట్టమొదటిగా గెలిచి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహానుభావుడు వ్యక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతన్ని బొమ్మ వేయాలని ఆ క్యాబినెట్ మీటింగ్లో కేంద్రంలో క్యాబినెట్ మీటింగ్ అందరూ నిర్ణయిస్తే దాన్ని నెహ్రూ మరి ఇంకా ఆ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా దాన్ని అభ్యంతరం చెప్పడం జరిగింది. ఎందుకు? అక్కడ సుభాష్ ఆ నోటు మీద సుభాష్ చంద్రబోస్ యొక్క ముద్ర వేయాలని అన్నారు. కాదు అని చెప్పేసి అందరూ కూడా గాంధీ బొమ్మ వేయాలని అన్నారు. ఎందుకంటే గాంధీ హిందూ కాదు. కానీ ఆ గాంధీ అనే పేరుని అడ్డం పెట్టుకొని దేశం మొత్తం మీద ఈరోజు ఇక రేపు చూడు మంచిగా పండుగ చేసుకునే కార్యకర్తలందరికీ కాకుండా పోయింది. లే మీరు అన్నట్టే పండుగ కాకుండా పోయింది అని చెప్పేసి మీరు ఒక మాట్లాడారు. అంటే అప్పట్లో ఆ మహిషాసురుని అమ్మవారు వధించడం జరిగింది. మరి ఇంకొకటి సోషల్ మీడియాలో ఇవన్నీ మేమ్స్, ఇదంతా మీరు తప్పుగా అనుకోకూడదు. ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. అప్పట్లో ఆ దుర్గామాత ఆ మహిషాసురుని వధిస్తే ఈసారి ఏదైతే ప్రతిసారి వచ్చే విజయదశమి వేరు, ఈసారి వచ్చినటువంటి విజయదశమి వేరు. 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా విజయదశమిగా మనకు చెప్తున్నారు. సో నాథూరామ్ గాడ్సే గారు అప్పుడు ఆ గాంధీ గారిని వధించారు అని చెప్పేసి మేమ్స్ వస్తున్నాయి. ఇదంతా ఎట్లా కలిసి వచ్చింది ఇయర్ అనే దాని గురించి మీరు చెప్పండి. ఇది అధిక మాసం వచ్చింది కాబట్టి కొంచెం వెనుక జరిగింది, అంతేగాని మనకి ఎప్పుడు గాంధీ గారికి కానీ దుర్గామాత కానీ ఎప్పుడు రాలేదు, లింకు లేదు. ఇది ఇప్పుడు అధిక మాసం వచ్చింది కాబట్టి దీంట్లో ఇది గాంధీ జయంతి కలిసి వచ్చింది, అదొకటి. రెండోది ఏంటి అంటే గాడ్సే గురించి మాట్లాడారు కాబట్టి, గాడ్సే అనేది ఒక మంచి విప్లవకారుడు. మంచి విప్లవకారుడు గాడ్సే. ఆయన గాడ్సేగా ముద్ర వేసి బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఉరి తీసేయడం జరిగింది. గాంధీ గారిని కాల్చినందుకు ఎందుకు తీశారు అంటే దానికి సపోర్టింగ్ చేసింది, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది మొత్తం కూడా గాంధీ. బ్రిటిష్ వాళ్ళు అంతగా రెచ్చిపోయి ప్రవర్తించడానికి కూడా కారణం గాంధీ. కాబట్టి గాంధీ గారిని చంపినందుకు నాథూరామ్ గాడ్సేని తీసుకుపోయి లోపడేసి చంపి ఆయనతో పాటు ఇంకా 5 అనుచరులు ఉండే వాళ్ళను జీవిత ఖైదీలుగా బంధించడం జరిగింది ఆ కాలంలో. ఇదంతా ఈరోజు యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. చరిత్రను దాచిపెట్టేశారు, చరిత్రను తీర్మారేసేశారు, తిరిగి రాసేశారు. అలెగ్జాండర్ ఎవడో వచ్చిండు, గెలిచిండు, తిరిగి ఏదో పురుషోత్తమ రాజు ఓడిపోయింది. మీరు అన్నట్టే మొఘళ్ళు, నిజాంలు, వాళ్ళు వీళ్ళు ఈ కచరాగాళ్ళదే మొత్తం మనకి చెప్పి మనల్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ వింటుంటే మాకే నెత్తి ఖరాబ్ అయిపోతున్నది. ఎందుకు చెప్పలేకపోయారు? మేము ఇదంతా ఇంతగానం మిస్ అయినామా? అడ్డమైన చదువు చదువుకున్నట్టు అయిపోయింది, ఇలా పనికిరాని చదువు అన్నట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. అయితే ఇప్పుడు నిజమైనటువంటి కవుల చరిత్ర లేదు అక్కడ.
ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకోండి, ఒక 4 లైన్లు ఉంటుంది. అదే ఔరంగజేబ్ చరిత్ర తీసుకుంటే 4 పేపర్లు ఉంటాయి. పనికిరాని చరిత్ర అంతా రాసేసి మన మీద రుద్దుతున్నారు పిల్లల మీద. వాళ్ళు నిజమే, అదే నిజమా అని అనుకుంటున్నారు. అదే ఝాన్సీ రాణి గురించి మాట్లాడాలంటే మాట్లాడలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లేదా, ఉన్న 4 లైన్లు చెప్తారు పంతులు, అది అంతకే లాస్ట్. ఝాన్సీ రాణి పుట్టింది, పెరిగింది, యుద్ధం చేసింది, చచ్చిపోయింది, ఇంతవరకే. అలా కాకుండా దేశ చరిత్ర చెప్పాలి అంటే ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, దాంట్లోనే నిజమైన చరిత్ర దొరుకుతుంది. యువకులకు నిజమైన శక్తి, భక్తి, ముక్తి అన్ని కూడా దాంట్లోనే లభిస్తాయి. స్వామి, ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ లోకి వెళ్ళాలా? చాలా మందికి ఆర్ఎస్ఎస్ అంటే తెలియక చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్క యంగ్స్టర్ దాంట్లోకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి మనం ఇలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అది ఆ సమయం ఆసన్నమైంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి, ప్రతి ఒక్క హిందూ బంధు చూస్తున్నారు, చాలా మంది యంగ్స్టార్ చూస్తున్నారు మన పేజ్ని, మన సిగ్నేచర్ స్టూడియోస్ని కూడా చాలా మంది హిందూ బంధువులు చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్లోకి రావాలి అనుకుంటే ఎలా రావాలి, ఎలా దీంట్లో భాగస్వామ్యం కావాలి అనే దాని గురించి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు పరమ పూజ్య గురూజీ, దానికి ముందు ఎడ్గవర్జీ, కేశవ్ బలరాం ఎడ్గవర్జీ. అయితే దీనికి మనకు ఏదో ఆర్ఎస్ఎస్ రావాలంటే ఇంత ఫీజు కట్టాలి కానీ, లేకుంటే ఏదో ఇవన్నీ నియమ నిబంధనలు ఉంటాయి. ఎనీ టైం ఎప్పుడైనా పోయి దాంట్లో జాయిన్ కావచ్చు. దాంట్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో నేర్పించే పద్ధతులు ఇవన్నీ కూడా మన హిందూ సంప్రదాయ పద్ధతిగా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతాన్ని రెచ్చగొట్టడం కానీ, ఇంకా ఇతర మతాలను దేశించడం కానీ ఏనాడు నేర్పలేదు. ఇది కావాలని కాంగ్రెస్ వాదులు ప్రచారం చేస్తున్నారు తప్ప ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశభక్తి నేర్పుతున్నది, వ్యక్తిత్వంలో నిర్మాణం నేర్పుతుంది. ఆ వ్యక్తి నిర్మాణం నేర్పేదే, వ్యక్తిత్వంలో నిర్మాణం నేర్పేదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఏ సంఘం కూడా ఇలాంటి చెయ్యవు. కాబట్టి మనం అందరం రాష్ట్రీయ సంఘంకి పోతే అందులో అన్నీ నేర్చుకోవచ్చు. కేశవ్ బలరాం రెడ్డిగా వచ్చి దేశం మొత్తం పర్యటన చేసి వచ్చిన తర్వాత మన దగ్గర 60 కళలు ఉండేటివి. ఈ 60 కళలు ఎక్కడి నుంచి వచ్చాయి దాని విషయంలో మళ్ళీ నేను చెప్తా. ఈ 60 కళలు నలంద విశ్వవిద్యాలయం అనేటటువంటి ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం అది. ఈరోజు అది కాల్చబడింది, దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి విశ్వవిద్యాలయంలో 60 కళలు ఉండేటివి. ఆ 60 కళలు అలా మర్మ విద్యలు అనేటివి కూడా కొన్ని ఉండేటివి. సంఘ నిర్మాత ముఖ్యంగా మర్మ విద్యలను తీసుకున్నాడు. తల్వార్ దింపడము, కట్టి దింపడము, నాన్చాక్, నియుద్ధ అంటే కరాటా. ఇప్పుడు కరాటే అంటున్నాడు కానీ అప్పుడు నియుద్ధ అంటారు దాన్ని. నియుద్ధ ఇలాంటి కొన్ని తీసుకొని యువకులకు ముఖ్యంగా నేర్పించడం జరుగుతుంది. ఎందుకు? గత వైభవంలో ఉన్నటువంటి ఆ మరిగిపోతున్న ఆ సంప్రదాయాన్ని సంఘ నిర్మాత తిరిగి సమాజంలోకి తీసుకొచ్చాడు. మళ్ళీ ఈరోజు ఏది కావాలనుకుంటే డబ్బులు కట్టాలా, నేర్చుకోవాలా. కానీ అలాగే సంఘంలో పోతే ఫ్రీగా నేర్పిస్తారు మనకు. నేను దండ యుద్ధం నేర్చుకున్నా, తల్వార్ నేర్చుకున్నా, నీ యుద్ధ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా కొద్దిగా నేర్చుకున్నా, నాన్చాక్ కూడా నేర్చుకున్నా, అలాగే యోగ్ చాక్ కూడా మనకు నేర్పిస్తారు. మంచి సంగీతం కూడా దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పించేది ఈ యువకులను ఆదర్శవంతంగా దేశభక్తులుగా, దైవభక్తులుగా, అలాగే తనను తాను బతుకుతూ తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులతో పాటు ఎలా ఉండాలి, తల్లిదండ్రులే గురువులు, దైవం అని చెప్పేటటువంటి ఏకైక హిందూ సంస్థ, హిందూ ఆర్గనైజర్ ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. దాని గురించి మనం ఒక్కళ్ళు అంతేకాదు, ఇప్పుడు యువకులను చూస్తున్న చాలా మంది లోపల ఎక్కడ పోయినా కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, గల్లీలో కానీ రింగ్ టోన్ వస్తే సదా నమస్తే సదా వచ్చలే ఈ రింగ్ టోన్ పెట్టుకుంటున్నారు. అంటే కొంత చైతన్యం వచ్చింది, ఇప్పటికి వచ్చింది. ఇంకా ముందు ఇంకా చాలా రావాల్సి ఉంటుంది. చైతన్యం చాలా రావాలి. ఈ జాయిన్ అయ్యేటువంటి దీనికి ఏం డబ్బులు ఏమి ఉండవు. పోయి మన సంఘ కార్యాలయంలో కలిసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. దగ్గర తీసుకొని ఎక్కడికి వచ్చారు, ఏం పేరు, మీ సెల్ నెంబర్ అవన్నీ అడుగుతారు. అవన్నీ మనం అక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి వస్తారు, మీ దగ్గరికి వస్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, కలుసుకుంటారు, మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. మీ గురించి అన్ని మీకు అంత అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ఎస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరే ఆర్ఎస్ఎస్కు అద్దన్న మీరే వెళ్తారు అప్పుడు. ఇంకా అట్లా ఉంటుంది ఆర్ఎస్ఎస్ గురించి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆర్ఎస్ఎస్ గురించి. దాంతోపాటు మన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక 2 రోజులు మాట్లాడినా, ఒక నెల రోజులు మాట్లాడినా మనకు తక్కువే. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జై భవాని. రాజాసింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. రాజాసింగ్ గారు ఎన్నిసార్లు ఆయనకు జైలుకి తీసుకెళ్ళినా, బీజేపీ 3 సార్లు అప్పటికి బైకాట్ చేసినప్పటికీ కూడా ఆయన బీజేపీకి స్వయంగా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళా కేంద్రం నుంచి తనను సొంతగా తీసుకొని మళ్ళీ తిరిగి పదవి ఇచ్చేశారు. ఎందుకు? అక్కడ కట్టర్ మనిషి ఆ ఏరియాలో కావాలి కాబట్టి రాజాసింగ్ మనం ఇది తీసుకోవచ్చు. అలాగే యోగి ప్రభుత్వం, ఈ యోగి ప్రభుత్వం కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి
ఇంతకుముందు యోగి రాకముందు కనుక మనం 10 సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే బస్ స్టాండ్లో బాంబు పేలుడు, రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు, పబ్లిక్ ఉన్న చోట బాంబు పేలుడు, మందిరాలలో బాంబు పేలుడు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడున్నాయి మరి బాంబులు? ఎక్కడ పేలుతలేవు కదా, అవన్నీ బంద్ అయిపోయినాయి. కారణం అలాంటి ముఖ్యమంత్రి స్టేట్కి ఉండాలి, కేవలం ఒక ఉత్తరప్రదేశ్కే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లకు కూడా అలాంటి ముఖ్యమంత్రులు కావాలైతే భారతదేశం పునర్వైభవ స్థితికి వెళ్తుంది. భారతదేశం అన్నపూర్ణ మాతగా మళ్ళీ తిరిగి రూపొందుతున్నది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇవి సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అయిన తర్వాత మన తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, మరి ఇట్లాంటి సంచలనమైనటువంటి తీర్పులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి షూట్అవుట్ సైట్ ఆర్డర్స్ని మీరేమైనా ఇవ్వగలుగుతారా, మీకు దమ్ముందా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు ఇలా వైరల్ అవుతా ఉన్నాయి. మరి వీళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్తే, రేవంత్ రెడ్డి అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ హీన చరిత్ర అంటారు దాన్ని. కాంగ్రెస్ హీన చరిత్ర గురించి మనం పెద్ద మాట అన్నారు ఏంటి స్వామి ఒకటేసారి? నేను షార్ట్ కట్లో చెప్పేద్దామని. అంతేనా? అంతే. కాంగ్రెస్ హీన చరిత్ర, ఆ కాంగ్రెస్ హీన చరిత్ర తీసుకుంటే మనం దాని గురించి కొంచెం తెలుసుకున్నట్టయితే మనకు అంతా తెలిసిపోతున్నది. కాంగ్రెస్ హీన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒక బద్మాష్ చరిత్ర. కాంగ్రెస్ వాళ్ళు కాదు, గాంధీ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ కానీ లేకుంటే వాళ్ళ తండ్రిని ఇంకా చాలామంది, ఇందిరమ్మ ఫిరోజ్ గాంధీ పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఫిరోజ్ ఖాన్కు గాంధీ ఎందుకు వచ్చింది, ఇందిరమ్మకు గాంధీ ఎందుకు వచ్చింది? పోనీ అదంతా పక్కకు పెడితే యుద్ధంలో మొట్టమొదటిగా గెలిచి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహానుభావుడు వ్యక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతన్ని బొమ్మ వేయాలని ఆ క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్ అందరు నిర్ణయిస్తే దాన్ని నెహ్రూ మరి ఇంకా ఆ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా దాన్ని అభ్యంతరం చెప్పడం జరిగింది. ఎందుకు? అక్కడ ఆ నోటు మీద సుభాష్ చంద్రబోస్ యొక్క ముద్ర వేయాలని అన్నారు. కాదు అని చెప్పేసి అందరూ కూడా గాంధీ బొమ్మ వేయాలని అన్నారు. ఎందుకంటే గాంధీ హిందువు కాదు. కానీ ఆ గాంధీ అనే పేరుని అడ్డం పెట్టుకొని దేశం మొత్తం మీద ఈరోజు ఇక రేపు చూడు మంచిగా పండుగ చేసుకునే కార్యకర్తలందరికీ కాకుండా పోయింది. లే మీరు అన్నట్టే పండుగ కాకుండా పోయింది అని చెప్పేసి మీరు ఒక మాట్లాడారు. అంటే అప్పట్లో ఆ మహిషాసురుని అమ్మవారు వధించడం జరిగింది. మరి ఇంకొకటి సోషల్ మీడియాలో ఇవన్నీ మేమ్స్, ఇదంతా మీరు తప్పుగా అనుకోకూడదు. ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. అప్పట్లో ఆ దుర్గామాత ఆ మహిషాసురుని వధిస్తే ఈసారి ఏదైతే ప్రతిసారి వచ్చే విజయదశమి వేరు, ఈసారి వచ్చినటువంటి విజయదశమి వేరు. 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా విజయదశమిగా మనకు చెప్తున్నారు. సో నాథూరామ్ గాడ్సే గారు అప్పుడు ఆ గాంధీ గారిని వధించారు అని చెప్పేసి మీమ్స్ వస్తున్నాయి. ఇదంతా ఎట్లా కలిసి వచ్చింది ఇయర్ అనే దాని గురించి మీరు చెప్పండి. ఇది అధిక మాసం వచ్చింది కాబట్టి కొంచెం వెనుక జరిగింది, అంతేగాని మనకి ఎప్పుడు గాంధీ గారికి కానీ దుర్గామాత కానీ ఎప్పుడు రాలేదు, లింకు లేదు. ఇది ఇప్పుడు అధిక మాసం వచ్చింది కాబట్టి దీంట్లో ఇది గాంధీ జయంతి కలిసి వచ్చింది, అదొకటి. రెండోది ఏంటి అంటే గాడ్సే గురించి మాట్లాడారు కాబట్టి, గాడ్సే అనేది ఒక మంచి విప్లవకారుడు, మంచి విప్లవకారుడు గాడ్సే. ఆయన గాడ్సేగా ముద్ర వేసి బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఉరి తీసేయడం జరిగింది. గాంధీ గారిని కాల్చినందుకు ఎందుకు తీశారు అంటే దానికి సపోర్టింగ్ చేసింది, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది మొత్తం కూడా గాంధీ. బ్రిటిష్ వాళ్ళు అంతగా రెచ్చిపోయి ప్రవర్తించడానికి కూడా కారణం గాంధీ. కాబట్టి గాంధీ గారిని చంపినందుకు నాథూరామ్ గాడ్సేని తీసుకుపోయి లోపడేసి చంపి, ఆయనతో పాటు ఇంకా 5 అనుచరులు ఉండే వాళ్ళను జీవిత ఖైదీలుగా బంధించడం జరిగింది ఆ కాలంలో. ఇదంతా ఈరోజు యువతకు తెలవాల్సిన అవసరం ఉంది. చరిత్రను దాచిపెట్టేశారు, చరిత్రను తీర్మారు చేసేశారు, తిరిగి రాసేశారు. అలెగ్జాండర్ ఎవడో వచ్చిండు, గెలిచిండు, తిరిగి ఏదో పురుషోత్తమ రాజు ఓడిపోయింది. మీరు అన్నట్టే మొగోళ్ళు, నిజాంలు, వాళ్ళు వీళ్ళు ఈ కచ్చరాగాళ్ళదే మొత్తం మనకి చెప్పి మనల్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ వింటుంటే మాకే నెత్తి ఖరాబ్ అయిపోతున్నది. ఎందుకు చెప్పలేకపోయారు? మేము ఇదంతా ఇంతగానం మిస్ అయినామా? అడ్డమైన చదువు చదువుకున్నట్టు అయిపోయింది, ఇలా పనికిరాని చదువు అన్నట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. అయితే ఇప్పుడు నిజమైనటువంటి కవుల చరిత్ర లేదు అక్కడ. ఒక ఝాన్సీ రాక్షం రాయి తీసుకోండి, ఒక 4 లైన్లు ఉంటుంది. అదే ఔరంగజేబ్ చరిత్ర తీసుకుంటే 4 పేపర్లు ఉంటాయి. పనికిరాని చరిత్ర అంతా రాసేసి మన మీద రుద్దుతున్నారు, పిల్లల మీద. వాళ్ళు అదే నిజమా అని అనుకుంటున్నారు. అదే ఝాన్సీ రాణి గురించి మాట్లాడాలంటే మాట్లాడలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లేదా. ఉన్న 4 లైన్లు చెప్తారు పంతులు, అది అంతకే లాస్ట్. ఝాన్సీ రాణి పుట్టింది, పెరిగింది, యుద్ధం చేసింది, చచ్చిపోయింది, ఇంతవరకే. అలా కాకుండా దేశ చరిత్ర చెప్పాలి అంటే ఒక రాష్ట్రీయ సంఘ్
దాంట్లోనే నిజమైన చరిత్ర దొరుకుతుంది. యువకులకు నిజమైన శక్తి, భక్తి, ముక్తి అన్నీ కూడా దాంట్లోనే లభిస్తాయి. స్వామి ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్‌లోకి ఎళ్ళాలా? చాలా మందికి ఆర్ఎస్ఎస్ అంటే తెలియక చాలా మందున్నారు. సో, ప్రతి ఒక్క యంగ్‌స్టర్ దాంట్లోకి ఎళ్ళాల్సిందే అని చెప్పేసి మనం ఇలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకది ఆ సమయం ఆసన్నమైంది. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్క హిందూ బంధు చూస్తున్నారు. చాలా మంది యంగ్‌స్టార్స్ చూస్తున్నారు మన పేజ్‌ని. మన సిగ్నేచర్ స్టూడియోస్‌ని కూడా చాలా మంది హిందూ బంధువులు చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్‌లోకి రావాలి అనుకుంటే ఎలా రావాలి? ఎలా దీంట్లో భాగస్వామ్యం కావాలి? అనే దాని గురించి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకులు పరమ పూజ్య గురూజీ, దానికి ముందు ఎడ్గవర్జీ, కేశవ్ బలరాం ఎడ్గవర్జీ. అయితే దీనికి మనకు ఏదో ఆర్ఎస్ఎస్ రావాలంటే ఇంత ఫీజు కట్టాలి అని, లేకుంటే ఏదో ఇవన్నీ నియమ నిబంధనలు ఉన్నాయి. ఎనీ టైం ఎప్పుడైనా పోయి దాంట్లో జాయిన్ కావచ్చు. దాంట్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో నేర్పించే పద్ధతులు ఇవన్నీ కూడా మన హిందూ సంప్రదాయ పద్ధతిగా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతాన్ని రెచ్చగొట్టడం కానీ, ఇంకా ఇతర మతాలను దేశించడం కానీ ఏనాడు నేర్పలేదు. ఇది కావాలని కాంగ్రెస్ వాదులు ప్రచారం చేస్తున్నారు తప్ప ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశభక్తి నేర్పుతున్నది. వ్యక్తిత్వంలో నిర్మాణం నేర్పుతుంది. ఆ వ్యక్తి నిర్మాణం నేర్పేదే, వ్యక్తిత్వంలో నిర్మాణం నేర్పేదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఏ సంఘం కూడా ఇలాంటి చెయ్యవు. కాబట్టి మనం అందరం రాష్ట్రీయ సంఘంకి పోతే అందులో అన్నీ నేర్చుకోవచ్చు. కేశవ్ బలరాం రెడ్డిగా వచ్చి దేశం మొత్తం పర్యటన చేసి వచ్చిన తర్వాత మన దగ్గర 60 కళలు ఉండేటివి. ఈ 60 కళలు ఎక్కడి నుంచి వచ్చిన దాని విషయంలో మళ్ళీ నేను చెప్తా. ఈ 60 కళలు నలంద విశ్వవిద్యాలయం అనేటటువంటిది ప్రపంచంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం అది. ఈరోజు అది కాల్చబడింది. దాని విషయం తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి విశ్వవిద్యాలయంలో 60 కళలు ఉండేటివి. ఆ 60 కళలు అలా మర్మ విద్యలు అనేటివి కూడా కొన్ని ఉండేటివి. సంఘ నిర్మాత ముఖ్యంగా మర్మ విద్యలను తీసుకున్నాడు. తల్వార్ దింపడము, కట్టి దింపడము, నాన్చాక్, నియుద్ధ అంటే కరాట. ఇప్పుడు కరాటే అంటున్నాడు, కానీ అప్పుడు నియుద్ధ అంటారు దాన్ని. నియుద్ధ ఇలాంటి కొన్ని తీసుకొని యువకులకు ముఖ్యంగా నేర్పించడం జరుగుతుంది. ఎందుకు? గత వైభవంలో ఉన్నటువంటి ఆ మరిగిపోతున్న ఆ సంప్రదాయాన్ని సంఘ నిర్మాత తిరిగి సమాజంలోకి తీసుకొచ్చాడు. మళ్ళా ఈరోజు ఏది కావాలనుకుంటే డబ్బులు కట్టాలా, నేర్చుకోవాలా. కానీ అలాగే సంఘంలో పోతే ఫ్రీగా నేర్పిస్తారు మనకు. నేను దండ యుద్ధం నేర్చుకున్నా, తల్వార్ నేర్చుకున్నా, నీ యుద్ధం నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా కొద్దిగా నేర్చుకున్నా, నాన్చాక్ కూడా నేర్చుకున్నా. అలాగే యోగ్ చాక్ కూడా మనకు నేర్పిస్తారు. మంచి సంగీతం కూడా దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పించేది ఈ యువకులను ఆదర్శవంతంగా దేశభక్తులుగా, దైవభక్తులుగా, అలాగే తనను తాను బతుకుతూ తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులతో పాటు ఎలా ఉండాలి, తల్లిదండ్రులే గురువులు, దైవం అని చెప్పేటటువంటి ఏకైక హిందూ సంస్థ, హిందూ ఆర్గనైజర్ ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాని గురించి మనం అంతేకాదు, ఇప్పుడు యువకులను చూస్తున్న చాలా మంది లోపల ఎక్కడ పోయినా కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, గల్లీలో కానీ రింగ్ టోన్ వస్తే సదా నమస్తే సదా వచ్చలే ఈ రింగ్ టోన్ పెట్టుకుంటున్నారు. అంటే కొంత చైతన్యం వచ్చింది, ఇప్పటికి వచ్చింది. ఇంకా ముందు ఇంకా చాలా రావాల్సి ఉంటుంది. ఆ చైతన్యం చాలా రావాలి. ఈ జాయిన్ అయ్యేటువంటి దీనికి ఏం డబ్బులు ఏమి ఉండవు. పోయి మన సంఘ కార్యాలయంలో కలిసినట్టయితే వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. దగ్గర తీసుకొని ఎక్కడికి వచ్చారు, ఏం పేరు, మీ సెల్ నెంబర్ అవన్నీ అడుగుతారు. అవన్నీ మనం అక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి వస్తారు, మీ దగ్గరికి వస్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, కలుసుకుంటారు, మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. మీ గురించి అన్ని మీకు అంత అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ఎస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరే ఆర్ఎస్ఎస్కు అద్దన్న మీరే వెళ్తారు అప్పుడు. ఇంకా అట్లా ఉంటుంది ఆర్ఎస్ఎస్ గురించి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆర్ఎస్ఎస్ గురించి. దాంతోపాటు మన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక 2 రోజులు మాట్లాడినా, ఒక నెల రోజులు మాట్లాడినా మనకు తక్కువే. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జై భవాని.